హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్లో మీరు చూస్తున్నారు మారుతి సుజుకి స్విఫ్ట్ ఇది 2024 న్యూ జనరేషన్ స్విఫ్ట్ ఇది. అండ్ ఇక్కడ చాలా వరకు ఇక్కడ చేంజెస్ అయినాయి ఈ కార్లో. ఇక్కడ న్యూ జనరేషన్ స్విఫ్ట్ అండ్ ఈ జనరేషన్ స్విఫ్ట్ కొంచెం సిమిలర్గా కనబడుతున్నాయి. కొంచెం కాస్మెటిక్ ఇక్కడ హెడ్ లైట్స్ వగేరా లోపల ఇంటీరియర్లో వగేరా మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నది. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే వెహికల్ చాలా రగెడ్ అండ్ ఒక మస్తు కనబడుతుంది వెహికల్ అయితే. ఇక్కడ గ్రిల్ వగేరా చూస్తే మనకు బేస్ వేరే ఉంచి ఇక్కడ మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు హెడ్ ల్యాంప్స్ వగేరా మనకు ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీలోనే ఉన్నాయి. సో ఇక్కడ మనకు గ్రిల్లో మనకి ఇక్కడ రెడ్ ఎలిమెంట్ అండ్ ఇక్కడ యాక్సరీస్ అని ఉంటుంది. అది మనకు ఇష్టమైన కలర్ మనం ఇక్కడ యాక్సరీస్లో పెట్టించుకోవచ్చు. అండ్ చూడడానికి చాలా చక్కగా కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు కొత్త విషయం ఏంటంటే ఇక్కడ బేస్ వేరే నుంచే 6 ఎయిర్ బ్యాగ్స్, సెంట్రల్ లాకింగ్ అండ్ ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబిఎస్ విత్ ఈబిడి ఇంకా చాలా మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయి. దీని బేస్ వేరియంట్ గురించి మాట్లాడితే మనకు ఇక్కడ 8 లక్షల రూపాయలు మనకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. ఇంతకుముందు మీరు షిఫ్ట్ చూసే ఉంటే దాంట్లో మనకు 8 లక్షలలో టాప్ వేరియంట్ ZXi ప్లస్ వచ్చేది. కానీ ఇప్పుడు దాని బేస్ వేరియంట్ వస్తుంది. ఎందుకంటే దానిలో చాలా వరకు ఫ్యూచర్స్ అనేవి చేంజ్ అయినాయి. 6 ఎయిర్ బ్యాగ్ నుంచి ఇక్కడ మీకు బేస్ వేరియంట్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ మనకు కీలెస్ ఎంట్రీ వగేరా మనకు బేస్ వేరియంట్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. ఫస్ట్ ఏదైతే షిఫ్ట్ ఉందో దాంట్లో సెంట్రల్ లాకింగ్ కూడా రాకపోవు, అందుకే కొంచెం ప్రైస్ అనేది హైగా అయింది. అండ్ ఇక్కడ మీరు చూసేది ZXi ప్లస్ వేరియంట్, ఇది టాప్ వేరియంట్. మీకు ఏదైతే ఫ్యూచర్స్ ఇవ్వాలనుకున్నారో మారుతి సుజుకి ఇందులో అన్నీ ఇచ్చింది. సో మనకు ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు హెడ్ లైట్స్ గురించి మాట్లాడితే మనకు కొంచెం బ్లాక్లో ఉన్నాయి అండ్ చూడడానికి చాలా స్మోకీ బ్లాక్ ఫినిష్లో చాలా చక్కగా కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ డిఆర్ఎల్ వగేరా ఎల్ షేప్లో ఉన్నాయి, చూడడానికి చాలా చక్కగా కనబడుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి ఇండికేటర్, ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ కింద నుంచి మనకి ఇక్కడ బంపర్ అనేది కొంచెం ఇలా అయితే ఉంది, ఇటు దిక్కు మనకు ఎగ్గినట్టు కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒక స్పోర్టీ లుక్ అయితే ఇస్తుంది వెహికల్ అయితే. అండ్ ఇక్కడ మనకు సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే సైడ్ ప్రొఫైల్లో మనకి ఇక్కడ 15 ఇంచెస్ డైమండ్ కట్ అలా వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇది టాప్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ ఆబ్వియస్లీ వస్తుంది. అండ్ ఇక్కడ వెహికల్ కీస్ అయితే మనకి ఇలా అయితే కనబడతాయి, లాక్ అన్లాక్ బటన్. బేసిక్గా ఇక్కడ కీ అయితే చేంజ్ అయ్యేది మారుతి సుజుకి, ఫస్ట్ నుంచి ఇదే కీ యూజ్ చేస్తారు. అండ్ కీ ఎప్పుడు చేంజ్ చేస్తారో, వెహికల్స్ చాలా మంచి కార్స్ అయితే తీస్తున్నారు కానీ ఇక్కడ కీస్ అయితే ఉంచుతారు. మనకు సైడ్ ప్రొఫైల్ అయితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు ఓవర్ వ్యామ్ పైన ఇక్కడ టర్న్ ఇండికేటర్ అనేది ఉన్నది. సో డిమాండ్ ఉన్నది మారుతి సుజుకి స్విఫ్ట్, చాలా వరకు డిమాండ్ ఉన్నది. చాలా అమ్ముడు వేరియంట్ అంటే మనకు LXi వేరియంట్ చాలా వరకు అమ్ముడు అవుతుంది. అండ్ ఇక్కడ టాప్ వేరియంట్ కాబట్టి చాలా తక్కువ ఇది అమ్ముడు అయ్యేది, కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ గురించి మాట్లాడితే నాకు LXi వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఎందుకంటే దానిలో బేస్ వేరే నుంచి ఏదైతే ప్రాక్టికల్ ఫీచర్స్ ఉన్నాయో అవి అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ కెమెరా వగేరా గురించి మాట్లాడితే మనకు ఏ వేరియంట్లో కెమెరా అయితే లేదు, ZXi ప్లస్లో మాత్రమే ఇక్కడ కెమెరా అనేది ఉంది. అండ్ ఒక ZXi ప్లస్లోనే వీళ్ళు కెమెరా వగేరా ఇస్తున్నారు. అండ్ ఇలా అయితే కనబడుతుంది సైడ్ ప్రొఫైల్ నుంచి మనకు వెహికల్. సో ఇక్కడ చాలా డిఫరెన్స్ అయితే ఏం లేదు, న్యూ షిఫ్ట్ ఓల్డ్ షిఫ్ట్. అండ్ ఇక్కడ మనకు ఏదైతే డోర్ హ్యాండిల్ ఉన్నదో ఫస్ట్ మనకి ఇక్కడ పైన ఉండేది, కానీ ఇప్పుడు న్యాచురల్ కార్ లెక్క మనకి ఏదైతే డోర్ పైననే ఉన్నది, కింద న్యాచురల్గా చేసిండ్రు. సో మనం ఇక్కడ నుంచి రేర్ లుక్స్కి వెళ్తే రేర్లో మనకు రేర్లో మనకు చూసే ఉంటాం ప్రతి మారుతి సుజుకి వెహికల్లో రేర్లో 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఇట్లానే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు కెమెరా వగేరా కూడా మిడిల్లో ఉంది. కెమెరా వగేరా మనం చూస్తే కెమెరా మనకు బయట పెట్టించుకున్నట్టు ఉంది, కంపెనీ ఫిట్టెడ్ లాగా అనిపిస్తలేదు, ఇట్లా బయట దిక్కున్నది. అండ్ చూడడానికి చాలా ఆక్వర్డ్గా కనబడుతుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్ అయితే నాకు కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వగేరా మనకి ఇలా అయితే కనబడుతున్నాయి. అండ్ చూడడానికి కూడా చాలా చక్కగా కనబడుతుంది. ఇవాళ రేపు మార్కెట్లో ప్రతి ఒక్క కంపెనీ దాని బెస్ట్ కార్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఏ కంపెనీ మహీంద్రా, టాటా, మారుతి సుజుకి, కియా అందరూ వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ మనకు పైన ఎలాంటి ఇక్కడ స్పాయిలర్ లేదు, ఆఫ్టర్ మీరు యాక్సరీస్ వగేరా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వైపర్ అండ్ ఇక్కడ డిఫాగర్ వాషర్ కూడా ఉంది. సో ఇక్కడ స్పాయిలర్ అయితే లేదు, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉన్నది. ఇంకా రేర్లో కెమెరా వగేరా ఉంది. అండ్ ఇక్కడ బూట్ స్పేస్ గురించి మాట్లాడితే 265 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ ఓల్డ్ షిఫ్ట్లో ఎలాంటి ఇక్కడ ఇబ్బంది లేకుండే బూట్ స్పేస్ గురించి, దీనిలో కూడా మనకి ఎలాంటి ఇక్కడ ఇబ్బంది ఉండదు. సో చూడడానికి అయితే ఇలా అయితే కనబడుతుంది రేర్ లుక్స్ వగేరా మనకు. సో కొంచెం ఈ షిఫ్ట్ని చూస్తే ఏదైతే ఇది 4th జనరేషన్ షిఫ్ట్, ఏదైతే మీకు 2nd జనరేషన్ షిఫ్ట్ ఉందో దాని సైడ్ ప్రొఫైల్ మనకు అలానే కనబడుతుంది. సో అంటే సైడ్ ప్రొఫైల్ అలానే అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్లో కొంచెం బానట్ వగేరా చేసి కొంచెం స్పాటీ లుక్స్ వెహికల్ అయితే లాంచ్ చేసింది. సో ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనం బూట్ స్పేస్ గురించి మాట్లాడితే బూట్ స్పేస్ మనకి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు హైడ్రాలిక్ స్ట్రచ్ అయితే ఉన్నాయి. ఇలా ఎలాంటి ఇక్కడ ఎలక్ట్రిక్ అయితే లేదు, ఎందుకంటే
ఆబ్వియస్లీ ఎలాంటి ఎలక్ట్రిక్ కూడా మనకు టెయిల్ గేట్ అనేది ఇవ్వదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇక్కడ మనకు మొత్తం 365 లీటర్ బూట్ స్పేస్ అయితే దొరుకుతుంది. టూల్ కిట్ వగేరా మనకు ఇక్కడనైతే ఉంటుంది. టూల్ కిట్ వగేరా మనకి ఇక్కడ ప్రాపర్గా మనకు ఆఫ్టర్ డెలివరీ మీకు అయితే ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనకు బూట్ ల్యాంప్ కూడా ఉంది. సో ఇక్కడ స్పేర్ వీల్ వగేరా ఇక్కడ మనకు కింద అనేది ప్లేస్ అయి ఉంటుంది, ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ పార్సల్ ట్రే వగేరా ఇక్కడ కంపెనీ ఫిట్టెడ్ వస్తుంది. మీరు అవుట్ సైడ్ ఇక్కడ మనం కొనుడు అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అయితే మనకు రేర్ సీట్లకు. సో ఇక్కడ మనకు ఎలాంటి ఇక్కడ లోపల మనం ఇక్కడ స్పేస్ వైజ్ చూద్దాం. సో మనకు ఇక్కడ డోర్ అనేది ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ టూల్స్ ఇలా ఉన్నాయి, నేను పక్కకు పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇక్కడ యూజ్ చేశారు. సో ఇక్కడ మనకు పవర్ డోర్ బటన్ అయితే ఉంది. సో ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అని 1 లీటర్ బాటిల్ హోల్డర్ పడదో అది వేరే విషయం. సో ఇక్కడ మనకు మొత్తం కూడా హార్డ్ ప్లాస్టిక్ అనేది యూజ్ చేశారు, ఎలాంటి ఇక్కడ సాఫ్ట్ టచ్ వగేరా యూజ్ చేయలేదు. సో మనకు ఇంటీరియర్ కూడా మొత్తం బ్లాక్లో అయితే వస్తుంది ఇంటీరియర్. అండ్ ఇక్కడ ఫ్రంట్ ఇంటీరియర్ మనకి ఇలా అయితే కనబడుతుంది. సో ఇలా అయితే కనబడుతుంది ఇంటీరియర్ మనకు, అండ్ ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ సీట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఎలాంటి లెదర్ సీట్స్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, ఓన్లీ ఇక్కడ ఫ్యాబ్రిక్ సీట్సే ఇచ్చారు. సో ఇక్కడ మనం హెడ్ రెస్ట్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు 2 హెడ్ రెస్ట్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సెంటర్ వాళ్ళకు ఎలాంటి హెడ్ రెస్ట్ లేదు. అండ్ ఇక్కడ మనకు సీట్ బెల్ట్స్ వగేరా ఇక్కడ మనకు 5 సీట్ బెల్ట్స్ అనేది మనం ముంగడ చూపిస్తుంది సీట్ బెల్ట్ అనేది. సో ఇక్కడ 3 పాయింట్స్ సీట్ బెల్ట్స్ అనేటివి ఉన్నాయి దీనిలో. అండ్ కీ వగేరా మనకి ఇలా అయితే కనబడుతుంది. మళ్ళీ ఒకసారి కీ చూసుకోండి మీరు, ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు గ్రాబ్ హ్యాండిల్స్ వగేరా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ ఇంటీరియర్లోనే ఉంది. సో 2 AC వెంట్స్, అండ్ ఇక్కడ మనకు 2 AC ఇక్కడ బ్లోవర్ వగేరా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు USB Type C, అండ్ ఇక్కడ మనకు పోర్ట్స్ వగేరా ఉన్నాయి, 2 పోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్కి వెళ్దాం, ముంగట ఇంకా మాట్లాడదాం. సో నీకు ఈ షిఫ్ట్ న్యూ జనరేషన్ షిఫ్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ వరకు మీకు వీడియో చూసినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వగేరా మనకి ఇక్కడ బాడీ కలర్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇది మనకు టాప్ వేరియంట్ కాబట్టి కీలెస్ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ మనకు ఏదైతే ఉన్నది ఇక్కడ బటన్ అన్లాక్ చేయడానికి, లాక్ అన్లాక్ చేయడానికి. అండ్ ఇక్కడ మనం ఈ డోర్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు 4 పవర్ విండోస్, అండ్ ఇక్కడ మనకు లాక్ అన్లాక్ బటన్. అండ్ ఇక్కడ విండో వగేరా మనం లాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫోల్డ్ అన్ఫోల్డ్ వగేరా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ORM కంట్రోల్స్ వగేరా ఈ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూటిలిటీ స్పేస్, 1 లీటర్ బాటిల్ హోల్డర్. అండ్ ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ గ్రే ఫినిష్లో ఉంది ఇక్కడ మొత్తం కూడా. సో ఇక్కడ మనకు చాలా వరకు మంచి యాక్సెసరీస్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఇంకొంచెం వెహికల్ని ఇంకొంచెం మంచిగా మీకు ఇంటీరియర్ కనబడాలంటే. సో ఇక్కడ మనం సెంటర్ కన్సోల్ గురించి మాట్లాడితే మనకు ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకు పుష్ స్టాప్ బటన్ వస్తుంది. ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మారుతి సుజుకి AF బటన్ అయితే వస్తుంది. అదే ఈ సిగ్నల్ దగ్గర మనం హ్యాండ్ బ్రేక్ అప్ చేసేసి, అండ్ ఇక్కడ మనం క్లచ్ హోల్ పెట్టి గేర్ నాబ్ అనేది న్యూట్రల్లో పెడితే వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అలాంటి ఫీచర్స్ వస్తాయి వెహికల్లో. సో ఇక్కడ మనకు స్టీరింగ్ వీల్ మాత్రం ఇట్లానే కనబడుతుంది. ఇక్కడ స్టీరింగ్ వీల్ మొత్తం ఇక్కడ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఉంది. మధ్యలో మాత్రం మనకి ఇక్కడ మారుతి ఒక లోగో ఉంది. మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మల్టీమీడియా కంట్రోల్స్ వగేరా ఉన్నాయి. అండ్ రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ మనం చేసుకోవచ్చు. వెహికల్లో ఫోన్ లిఫ్ట్ కట్ చేయడానికి కూడా అక్కడ ఆప్షన్ ఉంది. వాయిస్ అసిస్టెంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం కూడా డిజిటల్ క్లస్టర్ అయితే ఉంది వెహికల్లో. ఇక్కడ డిజిటల్ క్లస్టర్ ఉంది. మధ్యలో మాత్రం మనకి ఇక్కడ ఒక చిన్న MID మాత్రం ఇక్కడ ఉంది. ఇలా అయితే సౌండ్ చేస్తే మనం ఆన్ చేసినప్పుడు డోర్ ఇట్లా తెరిచినప్పుడు ఇలా అయితే సౌండ్ అవుతుంది, బీప్ సౌండ్ కొంచెం డిఫరెంట్ చేంజ్ అయితే అయిపోయింది. సో ఇంటీరియర్ మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే ఆన్ అవడంతోనే మనకి ఇలా అయితే కనబడుతుంది మారుతి సుజుకి అని ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇలా అయితే కనబడుతుంది వెహికల్ అయితే మొత్తం కూడా ఇంటీరియర్ నుంచి. ఇటుదికు మనకు హెడ్లైట్ కంట్రోల్ వగేరా ఉంటాయి. ఇటు సైడ్ మనకు ఏదైతే ఇక్కడ వైపర్ కంట్రోల్స్ ఉంటాయో అలా అయితే కనబడతాయి. ఇక్కడ స్పీడోమీటర్ మాత్రం మనకి ఇక్కడ స్పీడోమీటర్ మాత్రం మనకు ఎనలాగ్లో ఉంది. అండ్ ఇక్కడ RPM మీటర్ కూడా ఎనలాగ్లో ఉంది. ఇక్కడ మనం ఫ్యూల్ సింబల్ చూపిస్తుంది. అండ్ మధ్యలో MID ఉంటుంది. దీంట్లో మనకు ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అని చూపెడుతుంది. ఇక్కడ ఫ్యూల్ రేంజ్ వగేరా, మీ డ్రైవింగ్ టైం ఎంత డ్రైవ్ చేశారో ఇది చూపిస్తుంది, టోటల్ డ్రైవింగ్ టైం. సో ఇక్కడ మనకు ఫ్రంట్ మూవ్ ఇంకా ఇక్కడ మీకు బ్రేక్ ఎంత నొక్కుతున్నారో, ఇక్కడ అయితే బ్రేక్ ఎంత నొక్కుతున్నారో, ఇక్కడ ఎక్సిలేటర్ ఎంత నొక్కుతున్నారో ఫిగర్ వైజ్ ఇక్కడ మనం ఎంత ఎక్సిలేటర్ చేస్తున్నామో ఇక్కడ కనబడుతుంది. అండ్ నేను ఎక్కువ శాతం ఇది పెట్టుకుని నడుపుతా. సో ఇక్కడ మనం ఎక్సిలేటర్ ఎంత నొక్కుతున్నామో, ఇక్కడ బ్రేక్ ఎంత నొక్కుతున్నామో ఇక్కడ నాకు గ్రాఫ్ వస్తుంది.
ఇలా ఏం లేదు. అండ్ ఇక్కడ మనకు 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టచ్ స్క్రీన్లో మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, నావిగేషన్, సుజుకి కనెక్ట్ అన్నీ వచ్చేస్తుంది. ఇక్కడ సుజుకి కనెక్ట్ ఏంటంటే మనం ఇక్కడ వెహికల్ ఎంత స్పీడ్ రన్ అయింది, ఎంత స్పీడ్లో మనం బ్రేక్ కొట్టేసాం, అండ్ ఇక్కడ వెహికల్ ఎంత ఉంది అని మనకు మొబైల్ నుంచే వెహికల్ని ఆన్ చేసుకోవచ్చు. అలాంటి ఫీచర్స్ వస్తాయి ఇక్కడ సుజుకి కనెక్ట్లో. సో ఇక్కడ స్క్రీన్ అయితే ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఉంది అండ్ చూడడానికి చాలా చక్కగా కనబడుతుంది, ప్రీమియంగా కనబడుతుంది ఇక్కడ టచ్ స్క్రీన్ వగేరా. అండ్ ఇక్కడ మొత్తం కూడా గ్రే ఫినిష్లో ఉంది. అండ్ ఇక్కడ మనకు సెంట్రల్ కన్సోల్ గురించి ఇలా మాట్లాడితే ఇలా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ ఆటో ఏసీ ఉంది అండ్ టెంపరేచర్ వగేరా మనకు ఇలా అయితే కనబడుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ మొత్తం కూడా ఇట్లా డ్రైవర్ సైడ్ ఇట్లా ఇటుది వచ్చినట్టుంది. అండ్ మనకు 12 వోల్టేజ్ పవర్ సాకెట్ అండ్ ఇక్కడ టైప్ సి పోర్ట్స్ వగేరా మనకు ఉన్నాయి. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి ఇక్కడ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ మనకు ఉంది. ఇక్కడ గేర్ బాక్స్ ఆటోమేటిక్ ఉంది. అదే మారుతి సుజుకి ఏజెస్ అని పిలుస్తుంది దాన్ని. గ్లోబ్ బాక్స్ గురించి మాట్లాడితే ఇక్కడ డీసెంట్ స్టోరేజ్ గ్లోబ్ బాక్స్ అయితే దొరుకుతుంది. అండ్ ఏసీ వెంట్స్ వగేరా మనకి ఇలా అయితే కనబడుతుంది. సో ఇలా అయితే కనబడుతుంది మొత్తం కూడా. ఇక్కడ మనకు ఎలాంటి ఎలక్ట్రోకోమిక్ ఐఆర్వీఎం ఇవ్వలేదు, ఓన్లీ మాన్యువల్ ఇక్కడ ఐఆర్వీఎం ఇచ్చారు. అండ్ ఇక్కడ లైట్స్ వగేరా మనకి ఎల్లో లైట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం టికెట్ హోల్డర్ ఉన్నది. ఇక్కడ ఎలాంటి మిర్రర్ లేదు, ఎలాంటి లైట్ లేదు. అండ్ ఇటు సైడ్ గురించి మాట్లాడితే మనం ఇక్కడ మిర్రర్ ఉంది కానీ ఎలాంటి లైట్ అయితే లేదు. అండ్ ఇక్కడ మనం డ్రైవర్ సైడ్ సీట్ అయితే అప్ అండ్ డౌన్ అండ్ సీట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెహికల్ మైలేజ్ గురించి అంటే ఇక్కడ మనకు 25 kmph మైలేజ్ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది. ఎంత లేదనుకున్నా మనకు 16 కానీ 18, 19 అయితే మనకు ఆబ్వియస్లీ మనకి ఇక్కడ మైలేజ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు న్యూ జనరేషన్ ఇక్కడ డిజైర్ కూడా వస్తుంది తొందరలోనే. సో ఇక్కడ మీకు వీడియో నచ్చితే లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ 38 లీటర్ ఇక్కడ అయితే ఉంటుంది ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ చాలా సేఫ్టీ ఇక్కడ మనకు బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ సెంట్రల్ లాక్ వగేరా మనకు వస్తున్నాయి. కానీ అందుకే ప్రైస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మనకు పర్టికులర్లీ ZXi ప్లస్ వేరియంట్ గురించి మాట్లాడితే మనకు ఏదైతే ఉందో మనకు 11 lakhs అప్రాక్సిమేట్లీ పడుతుంది. చాలా హెవీ వెళ్ళిపోతుంది. మీకు బ్రీజా ఒక బేస్ వేరియంట్ పడుతుంది. అండ్ ఎంత అనుకున్నా మనం ఇంకొక 1,50,000 2 లక్షలు అనుకోండి, మన థార్ ఒక బేస్ వేరియంట్ దొరుకుతుంది రియర్ వీల్. అండ్ ఇక్కడ వీడియోలో మాత్రం వింటే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ న్యూ జనరేషన్ షిఫ్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.